గుడ్ మార్నింగ్. నా పేరు మోహన సంగీత. బిఫోర్ ఒక డిగ్రీ స్టూడెంట్ని. ప్రెజెంట్ నా డిగ్రీని డిస్కంటిన్యూ చేసి నేను ఈ బిజినెస్ని చేస్తున్నా. నా డిగ్రీని ఎందుకు ఆపేసి నేను ఈ బిజినెస్ని చేస్తున్నా అనేది ఈ మీటింగ్ ఎండ్ అయిపోయే లోపు నేను కంప్లీట్ క్లారిటీ మీకు ఇస్తాను. అట్లీస్ట్ ఇప్పుడు ఒక 670 మెంబర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యలో లెఫ్ట్ అయిపోకుండా కంప్లీట్ సెషన్ విని క్లారిటీగా తెలుసుకోండి. అట్లీస్ట్ ఈ అమ్మాయి డిగ్రీ చదువు ఎందుకు మానేసింది, అసలు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటో నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఎండ్ లో చెప్తా. అందుకే ఎండ్ వరకు కంప్లీట్ గా నా సెషన్ విని క్లారిటీ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎవరు కూడా మధ్యలో లెఫ్ట్ అయిపోకండి. సో నా పేరు మోహన సంగీత. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి నాగార్జున సాగర్. మా ఫాదర్ ఐరన్ చేస్తాడు, మా మమ్మీ ఏమో హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉంటది. సో మేము హైదరాబాద్కి వచ్చి ఒక 7 to 8 years అవుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ మా మామయ్య త్రూ పరిచయం అయింది. డైరెక్ట్ గా నాకు ఈ ఆపర్చునిటీ రాలేదు. ఫస్ట్ మా మమ్మీ త్రూ వచ్చింది. మా మామయ్య ఒక రోజు ఇంటికి ఒక కుకింగ్ ఆయిల్, ఒక సోప్, ఎష్యూర్ సోప్ ఉంది కదా, నీమ్ సోప్, ఆ 2 తీసుకొని 2 products తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినప్పుడు నేను అనుకున్నా, అసలు నాకు ఈ వెస్టీజ్ అంటే ఇట్లాంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఉంది అని, కానీ ఈ వెస్టీజ్ ఏంటో, ఈ మీటింగ్స్ ఇవి ఏవి క్లారిటీ లేదు, అసలు ఏమి ఐడియా కూడా లేదు నాకు. ఆ 2 products తీసుకొని వచ్చిండు. సోప్ తీసుకొని నేను చూసిన అనమాట. సో గూగుల్లో సెర్చ్ చేసిన, గూగుల్లో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన. మా మామయ్య ఉన్నప్పుడే వెస్టీజ్ ఏంటి అంటే సేమ్ ప్రొడక్ట్స్ వచ్చినాయి. ఓకే, కొన్ని వీడియోస్ చూసిన, ఏం అర్థం కాలేదు. బట్ సరేలే అని చెప్పి మేము ఆ 2 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసినాం. సో అట్లా మా మమ్మీ ఒక మీటింగ్ కి అటెండ్ అయ్యింది హైత్ నగర్ లో. మా మమ్మీ డాడీ ఇద్దరు అటెండ్ అయినారు. సో వాళ్ళు మధ్యలోనే విని వచ్చేసినారు అనమాట, ఏదో వర్క్ ఉండడం వల్ల. సో నాకు ఏమంటారు, మీటింగ్ కి రమ్మని కానీ ఏం స్టార్టింగ్ లో ఏం చెప్పలేదు. దాని తర్వాత మా మామ, ఒకసారి నువ్వు ఒక సెమినార్ అటెండ్ అవ్వు, ఇక్కడ నాగోల్లో ఉంది, దగ్గరనే కదా, నీ కాలేజ్ అయిపోయినాక ఒక సెమినార్ అటెండ్ అవ్వు అన్నాడు. సరే కదా అని చెప్పి ఒకసారి ఒక అటెండ్ అవుదాం, ఏందో తెలుసుకుందాం అని చెప్పి నాగోల్లో నా ఫస్ట్ సెమినార్ ఎంఎస్ఆర్ది. సో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మంది స్టూడెంట్స్, బీబీ మేడం అందరూ మాట్లాడినారు. నాకు ఆ మీటింగ్ లో కంప్లీట్ గా మీటింగ్ విన్నాక ఒకటే అర్థమైంది, ఒక పాయింట్ అర్థమైంది. ఏంటంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనం మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి అని అదొక పాయింట్ అర్థమైంది. ఆ మీటింగ్ విన్నాక సరే అని చెప్పి, అంత నాకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం క్లారిటీ లేదు, బట్ అదొకటే అర్థమైంది ఇంకా నాకు. ఈ ఆపర్చునిటీ అనేది 2023లో నవంబర్ ఆ టైంలో నాకు పరిచయం అయింది. నవంబర్ లో జస్ట్ ఒక ఐడియా వేసిన, డిసెంబర్ ఆ టైంలో నేను ఒక సెమినార్ అటెండ్ అయినా, అంతే. ఇంకా మళ్ళీ తర్వాత కూడా నేను ఏ మీటింగ్స్ కి వెళ్ళలేదు, మా మమ్మీయే వెళ్ళింది. కాకపోతే నేను మధ్యలో మా మామ చెప్తున్నాడు కానీ నేను ఏం వెళ్ళకపోయేదాన్ని, ఇంట్లోనే ఉండి. సండే ఉన్నా కానీ సండే రోజు నేను టీవీ చూడడం కానీ ఫోన్ చూడడం కానీ టైం పాస్ చేసేదాన్ని. మీటింగ్ కి పిలిచినా కానీ నేను వెళ్ళలేదు. సో అట్లా మా మమ్మీ రమ్మని చెప్పింది కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, లైట్ తీసుకుని, ఎందుకంటే నాకు దీని గురించి క్లారిటీ తెలీదు. సో అందుకు నాకు అప్పుడు ఏం క్లారిటీ తెలియక నేను ఎప్పుడు మీటింగ్ కూడా ఎక్కువ అటెండ్ కాలేదు, ఒకటే సెమినార్ అటెండ్ అయినా, అంతే. ఇంకా మళ్ళీ జనవరిలో మన్నెగూడలో సిద్ధార్థ్ సింగ్ సార్ది పెద్ద సెమినార్ అయ్యింది. ఆ సెమినార్ కి అటెండ్ అయినా నేను. చాలా మంది వచ్చారు ఆ సెమినార్ కి, ఒక 5000+ పీపుల్ వచ్చినారు. సో ఆ సెమినార్ అటెండ్ అయినాక నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అప్పటికి నాకు మధ్యలో ఎగ్జామ్స్ అయినాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను కూడా ఎక్కువ చెప్పినా కానీ మీటింగ్స్ కి వెళ్ళలేదు. జనవరిలో ఆ సెమినార్ అటెండ్ అయినాక, అరే ఇంతమంది ఉందా, ఇంత ఫ్యూచర్ ఉందా ఇందులో, ఇంతమంది వచ్చిర్రు అంటే ఏదో ఒకటి ఉంటది అని చెప్పి నాకు అర్థమైంది. సరేలే, ఎట్లయినా నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పటి నుంచి మీటింగ్ కి అటెండ్ అవుదాం అని చెప్పి అనుకున్నా. ఆ మీటింగ్ లో ఒక సార్ అన్నాడు, ఒక సార్ నాకు పరిచయం. ఆ సార్ చెప్పినాడు అనమాట, వస్తున్నారా అమ్మ మీటింగ్స్ కి అంటే, లేదు సార్ మా మమ్మీ అటెండ్ అవుతుంది అని అన్నప్పుడు ఆ సార్ ఒక మాట అన్నాడు, మీ మమ్మీ అటెండ్ అయితే మీ మమ్మీకి సక్సెస్ వస్తుంది, నువ్వు కూడా మీటింగ్స్ కి వస్తే నీకు వస్తుంది సక్సెస్, నువ్వు చేస్తే నీకు వస్తుంది, మీ మమ్మీ చేస్తే మీ మమ్మీకి వస్తుంది అని ఒక మాట అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అరే అవును కదా, ఇది కూడా ఒక పాయింటే కదా అని చెప్పి, సరే ఎట్లయినా నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, నేను కూడా ఇప్పటి నుంచి అటెండ్ అవుదాం అని చెప్పి మెల్లమెల్లగా అట్లీస్ట్ మంత్లీ ఒక 1 or 2 మీటింగ్స్ కి
అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన. అట్లా మార్చ్ ఏప్రిల్ టైంలో ఏప్రిల్లో కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయినా. ఈ మంత్ లో ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ అయినా. సో ఆ మీటింగ్స్ లో నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. అంతలోపే మేము ఇంట్లో ప్రొడక్ట్స్ కూడా వాడినాం అనమాట. సో ప్రొడక్ట్స్ వాడడం వల్ల కూడా మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఏంటి అంటే నాకు మెయిన్ గా మామ నాకు హెడ్ఏక్ ఉండే అనమాట. 8th క్లాస్ నుంచి నాకు హెడ్ఏక్ వల్ల 9th క్లాస్ లో స్పెక్ట్స్ వచ్చినాయి. సో ఒక 5 years నుంచి నేను స్పెక్ట్స్ పెట్టుకునేదాన్ని. సో మా మామయ్యకి నాకు హెడ్ఏక్ ఉంది అని చెప్తే, అత్తకి కూడా మైగ్రేన్ ఉంది, హెయిర్ ఆయిల్, ఒక కుకింగ్ ఆయిల్, ఇంకా టీ పౌడర్ వల్ల మైగ్రేన్ అయితే తగ్గిపోయింది, ఒకసారి నువ్వు కూడా వాడి చూడు అన్నాడు. సో నేనేం చేసిన అంటే, నాకు టీ తాగడం అలవాటు లేదు. సో సరే టీ తాగడం అలవాటు లేదు కదా, జస్ట్ ఒక హెయిర్ ఆయిల్ యూజ్ చేద్దాం అని చెప్పి హెయిర్ ఆయిల్ ఒక్కటే అది ఏమంటూ యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది అని చెప్పి నేను వాడలేదు. బట్ ఏదో ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ మమ్మీ తెచ్చింది, సో అట్లనే యూజ్ చేస్తాం. కానీ ఒక హెయిర్ ఆయిల్ వల్ల నాకు హెడ్ఏక్ ఎప్పుడు ఎన్ని రోజులు యూజ్ చేసినా అని కూడా గుర్తులేదు. కాకపోతే అది యూజ్ చేయడం వల్ల ఎప్పుడు తగ్గిందో కూడా గుర్తులేదు. బట్ హెడ్ఏక్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది నాకు. మార్చ్ ఏప్రిల్ టైంలో నాకు అర్థమైంది, అరే నాకు హెడ్ఏక్ వస్తుండే కదా, స్పెక్ట్స్ కూడా పెట్టుకోవట్లేదు, అయినా సరే నాకు హెడ్ఏక్ రావట్లేదు అని చెప్పి అప్పుడు రియలైజ్ అయినా. అప్పుడు నాకు అర్థమైంది, అరే నాకు హెడ్ఏక్ తగ్గిపోయింది కదా అని చెప్పి. ఒకసారి ఆలోచించండి, ఒక 5 years నుంచి ఉన్న హెడ్ఏక్ జస్ట్ ఒక హెయిర్ ఆయిల్ వల్ల తగ్గిందంటే నా లైఫ్ లో అదొక పెద్ద మిరాకిల్. నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఆ పెయిన్ అనేది నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ కాలేజ్ లో ఉన్నప్పుడు కానీ ఎంత పెయిన్ అంటే అసలు క్లాస్ రూమ్స్ లో పడుకునేదాన్ని, ఒక్కొక్కసారి ఇంటికి కూడా వచ్చేసేదాన్ని అనమాట. అంత పెయిన్ ఉంటుండే నాకు. సో నాకు హెడ్ఏక్ తగ్గింది. మళ్ళా మా మమ్మీకి కూడా మోకాలు నొప్పి ఉంటుండే అనమాట, నీ పెయిన్స్. మోకాలు నొప్పికి కూడా మామ సప్లిమెంట్స్ ఉన్నాయి అన్నాడు. నేను ఒక సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు కొంచెం సప్లిమెంట్స్ మీద ఐడియా ఉంది కాబట్టి సరే ఒక 1 month వాడి చూద్దామని చెప్పి వాడి చూసినాం. దానికంటే ముందు ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో, నిమ్స్ హాస్పిటల్లో, చాలా హాస్పిటల్స్ లో మా మమ్మీకి చూపించినాం. మోకాలు ఏ హాస్పిటల్ తిరిగినా సరే సేమ్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. నేను చూసిన, ఎందుకంటే నాకు సైన్స్ స్టూడెంట్ కాబట్టి నేను అది చూసిన అనమాట. సో టాబ్లెట్స్ అనేవి సేమ్ ఇస్తున్నారు, మళ్ళీ ఎక్సర్సైజ్ చేయమంటున్నారు, సైక్లింగ్ చేయమంటున్నారు, స్టెప్స్ ఎక్కొద్ది, ఇవంతా చెప్తున్నారు. టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఇంకోటి కంప్లీట్ క్యూర్ అనేది లేదు, ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఆ రోజు రిలీఫ్ ఇస్తుంది కానీ దానికి కంప్లీట్ క్యూర్ అనేది లేదు. సో నాకు అర్థమైంది, అప్పుడే ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది. మా మామయ్య ఇందులో సప్లిమెంట్స్ ఉన్నాయి అన్నాడు. సో ఒక 1 month యూజ్ చేద్దాం కదా అని చెప్పి 1 month మమ్మీ తెచ్చింది, యూజ్ చేసింది మా మమ్మీ. 1 month లో 50 to 60% దాకా మా మమ్మీకి రిలీఫ్ ఇచ్చింది మోకాలు నొప్పి. బయట ఎన్ని హాస్పిటల్స్, ఒక 2 years నుంచి మా మమ్మీ ఆ పెయిన్ ని భరిస్తుంది. జస్ట్ ఒక 1 month లో 50 to 60% రిలీఫ్ ఇచ్చేసింది మా మమ్మీకి. సో అక్కడ అర్థమైంది, అరే ఈ సప్లిమెంట్స్ ద్వారా హెల్త్ వస్తుంది, ప్రొడక్ట్స్ అనేవి జెన్యూన్ గా ఉన్నాయి, న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి అని నాకు అప్పుడు అర్థమైంది. సో ఇదే విషయాన్ని మా పక్కన నైబర్స్, పక్కింటి వాళ్ళ ఫాదర్ కి కూడా ఇట్లనే మోకాలు నొప్పి ఉన్నది అని చెప్పినారు వాళ్ళు. సో మా మమ్మీ చెప్పింది, నాకైతే ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల ఇట్లా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అని చెప్పి జస్ట్ చెప్పింది. వాడమని కానీ తీసుకోమని కానీ చెప్పలేదు. సరే మా మీద నమ్మకంతో వాళ్ళు ఒక 1 month వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ సప్లిమెంట్స్ తీసుకొని వాడినాక 1 month తర్వాత నేనే కాల్ చేసి ఏమన్నా రిజల్ట్ ఉందా అని అడిగితే లేదు వాడుతున్నాం అని అన్నాను. 2nd month వాళ్ళే రిటర్న్ కాల్ బ్యాక్ చేసి మా రిజల్ట్ మంచిగా ఉందమ్మా, తగ్గినాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే. ఇంకోటి ఏంటంటే ఆ పర్సన్ 60 ఏజ్ అబోవ్ ఉంటది అనమాట. సో అంతటి పర్సన్ కి, అంత ఏజ్డ్ పర్సన్ కి కూడా ఈ సప్లిమెంట్స్ అనేది ఒక మంచి రిజల్ట్ వచ్చింది అంటే నాకు అక్కడ ఒక పాయింట్ అర్థమైంది, అరే ఇక్కడ మనం హెల్ప్ చేస్తున్నాం కదా, ఒకరికి హెల్త్ ని ఇస్తున్నాం అని చెప్పి అక్కడ ఒక పాయింట్ అర్థమైంది. సో దాని తర్వాత మెల్లమెల్లగా నా జర్నీని ఇందులో నా డ్రీమ్ ఉందని నాకు అర్థమైంది. నా డ్రీమ్ ఏంది అనేది నేను తర్వాత చెప్తా. సో అట్లా ఏప్రిల్ మంత్ లో నేను గట్టిగా ఫిక్స్ అయిపోయినా, నేను చేస్తే విస్టేజ్ చేయాలి అని చెప్పి, ఫుల్ టైం ఇదే చేయాలి. నాకు ఇది దీని గురించి క్లారిటీగా తెలుసుకున్నా, కొన్ని మీటింగ్స్ కి అటెండ్ అయినా, ఓకే మంచిగా ఉంది, నా డ్రీమ్ ఏదైతే ఉందో అది ఇందులో ఉంది.
చేస్తే ఇదే చేయాలని నా మైండ్ లో ఫిక్స్ అయిపోయినా. ఆ మంత్ అంతా ఆలోచించిన నా డిగ్రీ మానేయడానికి. ఆలోచించి బిజినెస్ లో ఉన్న సక్సెస్ అయిన లీడర్స్ ని, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అడిగిన. వాళ్ళ డెసిషన్ ని కూడా ఒకసారి తీసుకున్నా నేను. ఇట్లా నేను నా డిగ్రీని డిస్కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా చెప్పి కొందరి స్టూడెంట్స్ ని, సక్సెస్ అయిన లీడర్స్ ని అడిగిన. వాళ్ళు కూడా సరే నీ ఇష్టం అని చెప్పి ఒక మంచి సజెషన్ నాకు ఇచ్చినారు. దాని తర్వాత మా అప్లైనర్స్ కి, మహేష్ సార్ కి, అర్చన మేడం కి నేను నా డెసిషన్ ని చెప్పిన. వాళ్ళు కూడా ఓకే అన్నారు. దాని తర్వాత నా పేరెంట్స్ ని, మా మమ్మీని, మా డాడీని కూర్చోబెట్టి, డాడీ నేను ఈ బిజినెస్ ని ఫుల్ టైం చేయాలనుకుంటున్నా అని అన్నా. ఇప్పుడు చేస్తున్నావు కదా, వెళ్తున్నావు కదా మీటింగ్లకి అన్నాడు. నేనేమన్నానంటే, డాడీ వెళ్తున్నా కానీ పార్ట్ టైం వెళ్తున్నా అన్న, ఏమంటారు చదువుకుంటూ చేయలేకపోతున్నా. ఏమంటారు కాలేజ్ లో కూడా నాకు పర్మిషన్ ఇస్తలేరు. ఏమంటారు ఊకే డుమ్మాలు కొడుతుంటే తిడుతున్నారు. పర్మిషన్ అనేది ఉండట్లేదు. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు డాడీ చదవడం. నాకు ఇదే ఇంట్రెస్ట్, నా డ్రీమ్ ఇందులో ఉంది. నేను ఇదే బిజినెస్ ని ఫుల్ టైం చేస్తా డాడీ అని చెప్పినాక మా డాడీ ఏమన్నాడంటే, సరే ఇక నీ ఇష్టం, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పి అన్నాడు. నువ్వు డిగ్రీ చదవాలి, చదివినాక నీ చదువు నువ్వు చదివినాక నువ్వేమన్నా వేసుకో అని చెప్పి కూడా ఒక్క మాట కూడా అనకుండా నీ ఇష్టం బేటా అని చెప్పి మా డాడీ అన్నాడు. మా మమ్మీ కొంచెం అన్నది, చదువుకుంటూ కూడా వేసుకోవచ్చు కదా అన్నది. కానీ యాక్చువల్గా నా ఎందుకు చదువుకుంటూ కూడా ఈ బిజినెస్ ని చెయ్యొద్దు అని నేను అనలేను. ఎందుకంటే నేనెందుకు ఈ చదువు ఆపేసిన అంటే, బిఫోర్ కూడా నాకు డిగ్రీ చేయాలన్న థాట్ లేకుండే. ఎందుకంటే నా ఆలోచన ఇంటర్ కంప్లీట్ అయినాక డిగ్రీ చేయాలన్న ఆలోచన నాకు లేకుండే. ఎందుకంటే నాకు హోటల్ మేనేజ్మెంట్ చేద్దామని నా థాట్ అనమాట. కుకింగ్ బాగా చేస్తా నేను. సో నాకు అదే ఇంట్రెస్ట్, నా టాలెంట్ అది కాబట్టి ఏదన్నా ఏదైనా సరే నేను ఎవ్రీథింగ్ అన్ని చేస్తాను అనమాట, డిషెస్. సో నాకు ఎక్కువ కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుండే. ఎంత పేషెన్సీతోనన్నా, ఎన్ని అవర్స్ నుంచోనన్నా చేస్తాను అనమాట. సో నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి ఒక షెఫ్ అవుదామని ఇంట్రెస్ట్ ఉంటుండే నాకు. కాకపోతే ఇండియాలో హోటల్ మేనేజ్మెంట్ అనేది అంత మంచిగా లేక అబ్రాడ్ లో బాగుంది అన్నారు. సరే అంత బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి అని చెప్పి, సరే ఇప్పుడు పేరెంట్స్ చెప్పిన మాట విందాం, మా పేరెంట్స్ డిగ్రీ చెయ్యి ఫస్ట్ అయితే అని చెప్పి అన్నారు. సరే ఇప్పుడైతే పేరెంట్స్ చెప్పిన మా తర్వాత ఏదైతే అవుతుంది, ఏదో ఒకటి వస్తుందిలే అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పి మా పేరెంట్స్ చెప్పినట్టు నాకు ఇష్టం లేకున్నా సరే వాళ్ళ కోసం నేను డిగ్రీ జాయిన్ అయినా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఈ ఆపర్చునిటీ వచ్చింది. ఒక 1-2 months తర్వాతనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. దాని తర్వాత మీటింగ్స్ కి అటెండ్ అయినా. దాని తర్వాత క్లారిటీ తీసుకున్నాక ఏప్రిల్ లో ఫిక్స్ అయిపోయి May 1st నుంచి ఈ బిజినెస్ ని నేను ఫుల్ టైం చేయడం జరిగింది. May 1st, 2024 లాస్ట్ ఇయర్ అనమాట. ఒక 1 month తర్వాత, ఒక 1 month అయితే 1 year అవుతుంది నేను ఫుల్ టైం చేయబట్టి. సో నుంచి మే మంత్ అంతా ఒక 15 to 18 మీటింగ్స్ దాకా నేను అటెండ్ అయినా అనమాట. కంప్లీట్ గా రెగ్యులర్ గా హైత్ నగర్ లా, ఎంజాల్ లా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఒక్కదాన్నే, ఎవ్వరు కూడా నాకు రాలేదు. సో మీటింగ్ రెగ్యులర్ గా ఒక 15 to 18 మీటింగ్స్ విన్నప్పుడు నాకు చాలా క్లారిటీ వచ్చింది బిజినెస్ మీద, ఎవ్రీథింగ్. నేను అప్పుడు ఆ టైంలో నా కింద టీం ఆల్రెడీ ఫామ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను మా మమ్మీ కింద నవంబర్ లో ఐడి చేసిన కాబట్టి ఆ టైంకి నేను 12% to 16% లో వచ్చేసిన. సో 16% నా కింద కూడా డైరెక్టర్స్ అవ్వడం వల్ల నేను 16% లో ఉన్నా అనమాట. సో అక్కడ రెగ్యులర్ గా నేను మీటింగ్స్ కి అటెండ్ అయినా. సో నా కింద టీం కూడా వచ్చింది. అప్పటి టీం వచ్చింది. ఆ వచ్చిన టీం కూడా అప్పుడే పడిపోయింది అనమాట. స్టార్టింగ్ లో మంచిగా ఉంటుండే. నేను ఏదైతే ఫుల్ టైం చేస్తున్నానో ఆ టైంలోనే పడిపోయింది. సో ఉన్న టీం కూడా పడిపోయింది. ఆ మే మంత్ అంతా నేను ఫస్ట్ క్లారిటీ తీసుకున్నా. ఫస్ట్ నేను ఒకరికి చెప్పాలి అంటే ఫస్ట్ నాకు ఈ బిజినెస్ మీద నాకు క్లారిటీ ఉండాలి. సో నేను ఈ బిజినెస్ మీద ఏందో ఎక్కువ రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అయ్యి మొత్తం క్లారిటీ తీసుకున్నా. క్లారిటీ తీసుకున్నాక ఇక నేను మే మంత్ అంతా ఇని నెక్స్ట్ జూన్, జూలై, ఆగస్ట్ ఎక్కువ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన. అటెండ్ అయినాక ఇప్పుడు నేను నా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను నా టీం ని ఫామ్ చేసుకోవాలి, కొత్త వాళ్ళని కలవాలి. ఫస్ట్ ఇప్పుడు నాకు టీం రావాలంటే ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి ఈ బిజినెస్ గురించి చెప్పాలి అని చెప్పి ఫస్ట్ నా ఫ్రెండ్స్ కి చెప్పిన. బిఫోర్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే చెప్పిన అనమాట. జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో చెప్పిన ఈ బిజినెస్ గురించి. అప్పుడు నాకు అంత క్లారిటీ లేదు, బట్ అయినా సరే నేను ఎంతో కొంత చెప్పినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా
ఇనలేదు. నన్ను చాలా నా ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ అందరూ నేను క్లాస్‌కి ఎప్పుడైతే ఎళ్ళినానో అప్పుడు అందరూ చాలా మంది అందరూ ఎగతాళి చేసినారు నన్ను. విస్టీజ్ ఆమె వచ్చింది అని చాలా మంది ఎగతాళి చేసిర్రు. అయినా సరే నేనేం పట్టించుకోలేదు. నేను చెప్పినప్పుడు ఏ ఫ్రెండ్ కూడా నాకు ఇనలేదు. నేను డిగ్రీ మానేసినాక కూడా ఒక్క ఫ్రెండ్ కూడా సంగీత ఏమైంది? ఎందుకు మానేసినావు? ఎందుకు కాలేజ్‌కి రాట్లేదు? ఒక కాల్ గాని, ఒక మెసేజ్ గాని ఎవ్వరు కూడా లేదు సార్. మే ఫస్ట్ నుంచి నేను ఎళ్ళట్లేదు. ఇప్పటి వరకు గూడా ఒక్క ఫ్రెండ్ గూడా నన్ను అడగలేదు. ఎందుకు రాట్లేదు? ఏమైందసలు? అని చెప్పి ఒక్క ఫ్రెండ్ గూడా నాతో మాట్లాడట్లేదు ఇప్పుడు. చాలా మంది ఫ్రెండ్స్ నన్ను బ్లాక్ జేసినారు. కొంతమంది నా నంబర్ డిలీట్ జేసినారు. కొంతమంది నాతో మాట్లాడట్లేదు. ఇంటర్ ఫ్రెండ్స్‌కి చెప్పిన. ఇంటర్ ఫ్రెండ్స్ గూడా చాలా మంది వినలేదు నా మాట. స్కూల్ ఫ్రెండ్స్‌కి చెప్పిన. నాకున్న ఎక్కువ ఫ్రెండ్సే సారీ సార్. కాలొచ్చింది. సో, నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి చెప్పిన. ఉన్నది తక్కువ ఫ్రెండ్స్. ఆ తక్కువలో వాళ్ళందరికీ చెప్పినా గానీ ఎవ్వరు వినలేదు. నా మాట పట్టించుకోలేదు. అందరూ నా డిగ్రీ ఫ్రెండ్స్ అయితే నన్ను పిచ్చిదానా అని చెప్పి ఒక మాట అన్నారు కొంతమంది. సరే అని చెప్పి నేను 2 చెవులున్నాయి గదా! ఒక చెవితోనని ఇంకో చెవితోని వదిలేసిననమాట. నేను ఎవ్వరి మాట కూడా పట్టించుకోలేదు. సో, నా ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు నాకు. సో, నా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి చెప్పిననమాట. మా అన్న వాళ్ళకి, అక్క వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి. ఫస్టే మా మమ్మీ ఆల్రెడీ చెప్పింది. చెప్పినా గానీ ఎవ్వరు వినలేదు. సో, ఎవ్వరు గూడా ప్రొడక్ట్ తీసుకున్నారు. మా మేము జెప్పినందుకు ప్రొడక్ట్ వాడినారు. ఒక 1 మంత్, 2 మంత్స్ వాడినారు. దాని తర్వాత వదిలేసినారు. ఎవ్వరు గూడా బిజినెస్‌కి జేయలేదు. మేము కాల్స్ చేసినా గానీ విస్టేజ్ కోసమే జేస్తుందని జెప్పి మా కాల్స్ కూడా లిఫ్ట్ జేయడం మానేసినారు. నా ఫ్రెండ్స్ గానీ, నా రిలేటివ్స్ గానీ, నాకు తెలిసినోళ్ళందరూ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నాకు ఎవరికి చెప్పాలో ఇప్పుడు నాకొకటే ఛాన్స్. నాకు తెలిసిన వాళ్ళ అంతా అయిపోయింది. ఇప్పుడు నాకు ఒకటే ఆప్షన్ ఉంది. ఏంది అంటే బయట వాళ్ళు. చాలా మంది లీడర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకటే అన్నారు. వాళ్ళ టెస్టిమోనీ ఇన్నప్పుడే గాని, ఏమంటారు మీటింగ్స్‌లో ఇన్నప్పుడు నాకేమర్థమైందంటే ప్రతి ఒక్క లీడర్ నాకు తెలిసిన వాళ్ళ త్రూ రాలేదు. నాకంతా అన్‌నోన్ పర్సన్స్ నుంచే టీమొచ్చింది అని 90% ప్రతి ఒక్క లీడర్ 90% లీడర్స్ అందరూ బయట నుంచి అన్‌నోన్ పర్సన్స్ నుంచి నాకు టీమొచ్చింది అని ఒక పాయింట్ నాకు కనెక్ట్ అయింది. నాకు గూడా అక్కడ అర్థమైంది. అరే! అందరికి బయట నుంచే టీమొచ్చింది గదా! సో, నేను గూడా అదే ప్రయత్నం జేయాలి. నాకు గూడా అది రాదు. లీడర్స్ ఏదైతే ఒక రూట్ ఉందో ఆ రూట్‌లోనే నేను గూడా వెళ్ళాలి అని జెప్పి సో, నా ఫ్రెండ్స్‌ని, నా ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరిని పక్కన పెట్టేసిన. నేను అందరికి చెప్పడం మానేసిన. చెప్పినా రాలేదు, వినలేదు. ఓకే. ఇగ వాళ్ళు లైట్ ఇగ. వాళ్ళు రారు గూడా. నేను సక్సెస్ అయితేనే వస్తరు అని జెప్పి ప్రతి ఒక్క మీటింగ్స్‌లో, సెమినార్స్‌లో మనం వింటూ ఉంటాం. సక్సెస్ అయిన లీడర్స్ చెప్తుంట్రు. మీరు సక్సెస్ అయినంకనే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గరకొస్తారు అని జెప్పి. సో, అది ఒక్కటి నా మైండ్‌లో పెట్టుకొని నేనింగ నా ఫ్యామిలీ నాకు తెలిసిన అందరిని పక్కన పెట్టేసిన. ఇప్పటి నుంచి ఇగ జూన్ నుంచి నేను స్టార్ట్ జేసిన. బయట తిరగడం స్టార్ట్ జేసిన. ఒక్కదాన్నే సార్. ఒక్కదాన్నే మేడ్చల్, నల్గొండ దూరం దూరం వాటికి పోయినా. ఒక్కదాన్నే ఒక్క పర్సన్ కోసం దూరం మీటింగ్స్‌కెళ్ళిన రోజులు గూడా ఉన్నాయి. ఆ పర్సన్ రాకున్నా సరే నేను ఏ రోజు గూడా చాలా నంబర్ ఆఫ్ రిజెక్షన్స్ ఫేస్ జేసిన నేను. మొహం మీదనే చాలా మంది తిట్టిర్రు. మొహం మీదనే నో అన్నారు. అన్నోన్ పర్సన్ నాకనిపిచ్చేది నేనేంది? అసలు సంగీత ఎట్లుండే? యాక్చువల్‌గా బిఫోర్ ఎట్లుండే అంటే ఎల్బీ నగర్ గూడా నాకు దెలవకుండే సార్. మేమొచ్చి 7-8 ఇయర్స్ అయితుంది గదా! హైదరాబాద్‌కొచ్చి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది గదా! ఇంటర్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఎల్బీ నగర్ ఎక్కడ ఉందో గూడా తెలవదు. అంటే నేను ఎక్కువ బయటకెళ్ళకపోతుండే. మా మమ్మీ, మా డ్యాడీ, మా తమ్ముడు ముగ్గురు ఎళ్తుండే గానీ, నేను ఎక్కువ బయట గూడా తిరగకపోతుండే అన్నమాట. సో, నాకు ఏమంటారు ఎల్బీ నగర్ గానీ, అసలు ఇక్కడ చింతలకుంట ఏడుందో గూడా తెలవదు. మేముండేది వనస్థలిపురంలా. చింతలకుంట, ఎల్బీ నగర్ ఏం ఐడియా లేకుండే. నా డిగ్రీ స్టార్టింగ్‌ల ఇప్పుడు నేను బస్‌లోనే తిరిగినా అన్నమాట. ఇంటర్ వరకు. నా ఇంటర్ కాలేజ్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ గూడా నేను హైత్ నగర్‌లో నాకు సెంటర్ పడ్డది. దగ్గరనే ఒక 5-10 మినిట్స్‌లో నేను వెళ్ళిపోతా బస్ ఎక్కితే. అక్కడికి గూడా నా బోర్డ్ ఎగ్జామ్స్‌కి గూడా నేను ఆటో బుక్ జేసి ఎళ్ళినా అన్నమాట. అంత ఎట్లా అంటే నన్నెంత గూడా కష్టపెట్టలేదు మా పేరెంట్స్ నాకు. ఎవ్రీథింగ్ నాకు ప్రతి ఒక్కటి ఇచ్చిర్రన్నమాట నా పేరెంట్స్.
బస్ ఎక్కడం నాకెందుకో ఇష్టం లేకపోతుండే స్టార్టింగ్‌లో అప్పుడు. ఇప్పుడంటే అలవాటు అయిపోయింది. కాకపోతే బిఫోర్ ఇంటర్ వరకు నేను బస్సు గూడా ఎక్కకపోయేదాన్ని. నా కోసం మా పేరెంట్స్ ఆటో గాని, కార్ బుక్ జేయడం ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినా గాని, నేనొస్తే మాత్రం కారైనా, ఆటో అయినా బుక్ జేస్తామనమాట. మాకు వెహికల్ లేదు. బైక్ గూడా వెహికల్ లేదనమాట. అంటే డబ్బులు లేక అని గాదు గానీ, మా డ్యాడీకి బైక్ డ్రైవ్ జేయడం రాదు. అందుకే మాకి బైక్ లేదు, కార్ లేదు. ఏ వెహికల్ లేదనమాట మా ఇంట్ల. సో, బయటికెక్కడెళ్ళాలన్నా మేము కారైనా నేనొస్తే మాత్రం కారైనా, ఆటో అయినా ఏదో ఒకటి ఊబర్ ఏదో ఒకటి బుక్ జేసి ఎళ్ళేవాళ్ళమనమాట. సో, హయత్ నగర్ ఎగ్జామ్‌కి గూడా నేను ఆటోను ఒక ₹600 పెట్టి ఒక 2 డేస్ ఆటో బుక్ జేసినామనమాట. అట్లా ఎక్కువైతుందని జెప్పి మళ్ళా ఒక 5 డేస్ లాస్ట్ 5 డేస్ 5 ఎగ్జామ్స్‌కి ఆటో మాట్లాడిండనమాట మా డ్యాడీ. ₹600 పెట్టి. జస్ట్ ఒక ₹100 ₹10-20 అయిపోయే ఖర్చుని నేను 600 దాకా పెట్టిపిచ్చినాననమాట. అప్పుడంత తెలవక నాకు. అంటే అంత చాలా గారాబంగా పెరిగినా సార్ మా ఇంట్లో గూడా నేను. ఏది గూడా మా డ్యాడీ తక్కువ జేయలే. మా డ్యాడీ ఐరన్ జేస్తాడు. చిన్నప్పటి నుంచి అంటే నా ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి మా డ్యాడీ ఎంతో స్టార్టింగ్ నుంచి గూడా మా డ్యాడీ ఐరనే జేస్తాడనమాట. చిన్నప్పటి నుంచి ఐరన్ జేషిండు. ఇన్ని ఒక 30-40 ఇయర్స్ అయితుంది మా డ్యాడీ ఐరన్ జేయబట్టి. అయినా గూడా ఐరన్ జేస్తున్న ఆ స్థాయిలో ఉన్నా గూడా మా డ్యాడీ ఏ రోజు గూడా నాకేది గూడా తక్కువ జేయలే. నేనేదంటే అది. నాకు ప్రతి ఒక్కటి ఇప్పిస్తాడనమాట మా డ్యాడీ. ఇది గావాలి డ్యాడీ అంటే అది నో అనడు. దాని కాస్ట్ గూడా జూడడు. నేనెక్కువ గూడా కొంచెం కాస్ట్ ఉన్నవి బ్రాండెడ్‌వి టాప్ బ్రాండ్సే నాకు ఇష్టమనమాట. సో, ఏది గూడా ఇదెంత కాస్ట్ ఉంది గదా! వద్దు తక్కువది తీసుకో అని ఏ రోజు గూడా నాకు మా పేరెంట్స్ చెప్పలేదు. నాకిష్టం అది ఇష్టమంటే నా దగ్గర అది నా ముందర ఉంటదనమాట. అంత గారాబంగా పెరిగినా నేను. చాలా అంటే చాలా ఏది గూడా నాకు తక్కువ జేయలే మా డ్యాడీ. సో, అట్లా పెరిగిన దాన్ని నాకు ఇక్కడ బస్సులెక్కడం గానీ, ఏది గూడా నాకు దిల్సుఖ్‌నగర్ గూడా తెలవకపోతుండే ఏది గూడా. ఎప్పుడైతే నా డిగ్రీల 1 ఇయర్ చెప్పినా గదా! 1 ఇయర్ కంప్లీట్‌గా చదివిన. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసిన. సెకండ్ సెమ్ రాయలేదు. 6-7 మంత్స్ ఎళ్ళిననమాట కాలేజ్‌కి. ఆ 6-7 మంత్సే నాకు అలవాటయిపోయింది బస్‌ల. అది గూడా దిల్సుఖ్‌నగర్ వరకే తెలుసింక మళ్ళా నాకు. ఏది గూడా అంత ఐడియా లేదు. ఎల్బీ నగర్, దిల్సుఖ్‌నగర్. అప్పుడప్పుడు మెల్లగా తెలుస్తుండే. విస్టేజ్‌కొచ్చినంక కంప్లీట్‌గా నాకు టోటల్ హైదరాబాద్ అంతా నాకర్థమైంది. ఎక్కడ ఏం ప్లేసెస్ ఉంటాయి, ఏ బస్సులో ఎక్కితే ఎక్కడికెళ్ళాలి అని జెప్పి. అంత బిఫోర్ నాకు అంత ఏమి గూడా తెలివి లేకుండే. విస్టేజ్‌కొచ్చినంక చాలా అంటే చాలా నేర్చుకున్నా సార్ నేను. ఎవరితో ఎట్లా మాట్లాడాలి? ఏ పర్సన్‌తో ఎట్లా బిహేవ్ జేయాలి? ఎవరి మైండ్‌సెట్ ఎట్లుంటది? చాలా అంటే చాలా నేర్పించింది నాకు ఈ విస్టేజ్. బిఫోర్ నాకు మస్తు కోపం ఉంటుండే. విస్టేజ్‌కొచ్చినంక చాలా నా కోపాన్ని తగ్గించుకున్నాననమాట. ఎవరితో ఏమంటారు? అప్పుడు చెప్పిన మాట వినకపోతుండే. ఇప్పుడు ఇందులోకొచ్చినంక నాకు విస్టేజ్ అనేది చాలా నేర్పించింది. ఎట్లుండాలి? ఒక ఆడపిల్ల ఎట్లుండాలి? అనేది చాలా నేర్పించింది. సో, చాలా అంటే చాలా నేర్చుకున్నా నేను విస్టేజ్ త్రూ. ఇందులో జర్నీ చేసినంక. సో, అట్లా నేను కొన్ని మీటింగ్స్‌కి అటెండ్ అయినా. క్లారిటీ తీసుకున్నా. టీమ్ రావడానికి నేనెంత కష్టపడ్డా అంటే చాలా దూరం ఎళ్ళినా. నేను ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని రోజులైతే బస్ స్టాప్‌లోనే కూసోని బాధ అనిపిచ్చేది. ఏ రోజు గూడా ఏడవలేదు. ఒక్ ఎక్కడ మీటింగ్స్‌కైనా ఏమంటారు? ఎక్కడ మీటింగ్స్‌కి పోస్టర్ వచ్చినా సరే, నేనే అటెండ్ అయ్యేదాన్ని. నాకు టీమ్ లేదు. ఎవ్వరు గూడా రాకపోతుండే. చెప్పినా గానీ వినకపోతుండే. నేను స్టార్టింగ్ జర్నీలో బయటికెళ్తుండే, చెప్తుండే, ప్రయత్నం అనేది చేషినా. కానీ రాట్లేదు. అయినా సరే, సరే ఈ మీటింగ్ గాకపోతే నెక్స్ట్ మీటింగ్ అని ఫీల్డ్ వర్క్ ఏమంటారు? మీటింగ్స్‌కున్నప్పుడు మీటింగ్స్‌కెళ్ళేదాన్ని. మీటింగ్స్ లేనప్పుడు ఫీల్డ్ వర్క్ చేసేదాన్ని. బయట ఇంట్లో ఉండకుండా రోజు ఏదో ఒక బస్ ఎక్కి ఎక్కడికో అక్కడికెళ్ళేదాన్ని. ఒక్కదాన్నే సార్. నాకు చెప్పినా గదా! ఏది గూడా నాకు తెలవదు. లొకేషన్ ఫోన్‌లో పెట్టుకునేదాన్ని. పక్కన ఎవరైనా కూర్చుంటే ఈ బస్ ఎక్కడికెళ్తది అని జెప్పి కారణాలు జెప్పకుండా నాకేది గూడా ఐడియా లేదు. నేను చదువుకున్నా గదా! నాకు ఆప్షన్ ఉంది. ఫోన్ ఉంది నా చేతిలో. సో, లొకేషన్ పెట్టుకునేదాన్ని. ఆ లొకేషన్ వచ్చిందా అక్కడికెళ్ళేదాన్ని. బస్ స్టాప్‌లో దిగేదాన్ని. పక్కన ఎవరన్నా కూర్చున్నా, లేకపోతే బస్ స్టాప్‌లో కూర్చుంటారు గదా! ఎవరో ఒకళ్ళు. సో, అక్కడ కూర్చొని వాళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ప్లాన్ చెప్పేదాన్ననమాట. అట్లా కాంటాక్ట్ అయినా. సో, అట్లా చాలా మంది నంబర్స్ ఇస్తున్నారు. కానీ అది వర్కౌట్ అయితలేదు. కొంతమంది వచ్చినారు. మీటింగ్స్‌కి గూడా అట్లా చెప్పిన వాళ్ళు వచ్చినారు. కొంతమందొచ్చిర్రు. ఆ వచ్చిన వాళ్ళు నిలబడలేదు. కొంతమంది ఇంకా చాలా మందికి ఒక 100 మంది దాకా చెప్పుంటా ఇప్పటి వరకు. ఈ 1 ఇయర్ జర్నీల బయట వాళ్ళకి.
సో బస్సుల పక్కన ఎవ్వరు కూర్చుంటే వాళ్ళు రోడ్డు మీద పోతుంటే నడుచుకుంటూ పోతుంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పిన సార్ ప్లాన్. వీళ్ళకి చెప్పలేదు అని లేదు. ఎక్కడికి పోయినా నేను చెప్పడం అనేది ఆపలేదు. ప్రతి ఒక్కళ్ళకి చెప్పిన. స్టూడెంట్స్ కి అయితే అసలు నేను స్టార్టింగ్ లో స్టూడెంట్స్ కి ఎక్కువ చెప్పిన. అరే నేను కూడా స్టూడెంట్నే కదా, నేను చెప్తే వింటరేమో అని చెప్పి స్టూడెంట్స్ కి చెప్పిన. కానీ స్టూడెంట్స్ కి చెప్తే ఏంటంటే స్టూడెంట్స్ వస్తారు అనుకున్నా కానీ అది రాంగ్. స్టూడెంట్స్ చెప్తే వినరు, రారు. యాజ్ ఎ స్టూడెంట్ గా నేను చెప్తున్నా కదా, స్టూడెంట్స్ కి ఏంటంటే వాళ్ళకి ఏమీ ఉండదు. పేరెంట్స్ ఇస్తే ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు, ఒక సపోర్ట్ ఉంది వెనకాల. వాళ్ళకంటూ ఒక పర్పస్ ఏమీ లేదు, ఒక ఏం వర్క్ కానీ ఏది లేదు, బాధలు ఏమి లేవు, అప్పులు ఏవి లేవు. సో వాళ్ళు చెప్తే వినరు అనమాట. బట్ అట్లా నేను స్టార్టింగ్ లో చెప్పిన. జనవరి ఏమంటారు 6-7 months జనవరి వరకు కష్టపడ్డా, రాలేదు, ఒక్కదాన్నే తిరిగిన. అప్పటికి కూడా నేను 6-7 months అవుతుంది. సో అయినా సరే ప్రతి మీటింగ్ అటెండ్ అయినా, ఒక్కరో ఇద్దరినో కూర్చోబెట్టినా వాళ్ళు కూడా నిలబడలేదు. అయినా ప్రయత్నం అనేది ఆపలేదు నేను. ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క లీడర్ ఏం చెప్పినారంటే, టీం వచ్చినా రాకుండా ఒక 1 year నిలబడండి, స్టాండ్ తీసుకోండి అని ప్రతి ఒక్క లీడర్ నోటి నుంచి ఈ మాట విన్నా. సో నాకు అదే బ్రెయిన్ లో పెట్టుకున్నా. నేను ఏ రోజు కూడా నాకు టీం రాలేదని, ఏ రోజు కూడా నా అప్లైనర్స్ తోని ఏ రోజు కూడా బాధపడలే. నాకు తెలుసు నాకు రావట్లేదని. ఎందుకంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో టీం రావడానికి టైం పడుతుంది. కింద టీం ని నెట్వర్క్ ని బిల్డ్ కావడానికి కొంచెం టైం పడుతుంది, అది నాకు తెలుసు. సరే టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. నాకు వెయిట్ చేసే అంత పేషెన్సీ ఉంది. ఎందుకంటే నాకు వేరే ఆప్షనే లేదు. చేస్తే విస్టేజే చేయాలి, గెలవనన్నా గెలవాలి, సావనన్నా సావాలి. ఎందుకంటే నాకు వెనకాల ఏం లేదు సోర్స్. డిగ్రీ కూడా మానేసిన నేను. ఇప్పుడు నేను డిగ్రీ కూడా చేయాలని ఉండదు, నాకు ఆప్షన్ అనేది లేదు. చేస్తే ఇదే చేయాలి, గెలిస్తే ఇందులోనే గెలవాలి. సో అట్లా నాకు ఏమంటారు ఆప్షన్ ఇదంతా పక్కన పెడితే నా డ్రీమ్ కోసం నేను ఫుల్ టైం చేస్తున్నా. నా డ్రీమ్ ఒకటి ఉంది. నాకు రిజెక్షన్స్ వచ్చిన ప్రతిసారి నేను కళ్ళు మూసుకొని నా డ్రీమ్ ని గుర్తు చేసుకునేదాన్ని. నాకు ఎవ్వరి మోటివేషన్ సార్. కొంతమంది అంటుంటారు కదా, మీటింగ్స్ కి వెళ్తుంటే మోటివేషన్ వస్తుంది, మోటివేట్ అవుతా అని చెప్పి. మనకంటూ మోటివేషన్, ఇప్పుడు మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ మోటివేషన్ ఎంతసేపు, ఆ రోజు వరకు మాత్రమే ఉంటది. అదే నీ డ్రీమ్స్, నీకు డ్రీమ్స్ ఉంటాయి కదా, నీ డ్రీమ్సే నీ మోటివేషన్ కదా. అసలు ఎవరు ఎందుకు మనల్ని మోటివేట్ చేయాలి? సో ప్రతి మీటింగ్కి వెళ్ళిన నాకు రిజెక్షన్ వచ్చిన ప్రతిసారి నేను చెప్పిన ఏమంటారు ప్రతి మీటింగ్ కి ఎక్కడ మీటింగ్ అవుతుందో అక్కడ చుట్టుపక్కల ఎవరైతే కలిసినానో వాళ్ళ నెంబర్స్ కి, వాళ్ళ ప్రతి మీటింగ్ ఉన్న చోట ఇక్కడ మీటింగ్ ఉంది ఒకసారి అటెండ్ అవ్వండి అని కాల్ చేసిన ప్రతిసారి వస్తా అంటున్నారు, రావట్లేదు. అయినా సరే నెక్స్ట్ టైం ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తారు కదా అని ట్రై చేసిన అయినా సరే రాలేదు, ఎవ్వరు రాలేదు, వినలేదు. వచ్చిన వాళ్ళు నిలబడలేదు. అప్పటికి కూడా ఎవ్వరు వింటలేరు. అప్పటికి ఈ జర్నీలో జనవరి ఫిబ్రవరి వరకు, మొన్నటి వరకు మా పేరెంట్స్ ని అందరు తిడుతున్నారు. మీకేమన్నా తెలివి ఉందా, ఇంతనన్నా తెలివి ఉందా, అసలు ఎందుకు డిగ్రీ మానిపించారు, అసలు ఆమెకంటే తెలియదు, మీకన్నా మీకు తెలుసు కదా, ఎందుకు మానిపించినారు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇట్లా, చదివిపియొచ్చు కదా, చదివినాకనే కదా ఏదైనా. అసలు ఏం చేస్తున్నారు, విస్టేజ్ ఏందా, బిజినెస్ ఏంది, బయట ఎందుకు తిరగనిస్తున్నారు, బయట తిరిగితే చెడిపోతారు అని చెప్పి మా పేరెంట్స్ ని మస్తు మంది తిట్టినారు. మా ఫ్యామిలీ, మా పెద్ద డాడీ వాళ్ళు, మా అన్న వాళ్ళు, చాలా మంది అందరు రిజెక్ట్ చేసినారు సార్. వీళ్ళు చెయ్యలేదు, వీళ్ళు ఈ మాట అనలేదు అని చెప్పలేను. ప్రతి ఒక్కళ్ళు అన్నారు. మా పేరెంట్స్ ని, నా వల్ల మా పేరెంట్స్ ని చాలా మంది తిట్టినారు. వెళ్ళిన ప్రతి ఫంక్షన్ కి, ఎక్కడికి వెళ్ళినా సరే మా పేరెంట్స్ కి అడుగుతారు, మీ పాప ఏం చేస్తుంది, ఇంకా అదే చేస్తున్నా. వాళ్ళకి తెలుసు నేను ఈ బిజినెస్ ని చేస్తున్నాను. అయినా సరే చదువుతుందా సోను, ఇప్పటికైనా చేస్తుందా డిగ్రీ అని చెప్పి క్వశ్చన్స్ వాళ్ళకి అంటే గుర్తు చేస్తున్నారు మా పేరెంట్స్ కి. మా పేరెంట్స్ అయినా సరే ఆమె చేస్తుంది, ఆమెకు అదే ఇంట్రెస్ట్ అంట, సో అదే చేస్తుంది అంటే, ఇంట్రెస్ట్ ఏంది మీరన్నా చెప్పాలి కదా, మీకు లేదని చెప్పి చాలా మంది తిట్టినారు మా పేరెంట్స్ ని. బట్ అయినా సరే మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినారు. సో సపోర్ట్ అంటే నన్ను కూడా అంటే మొత్తం సపోర్ట్ ఉంది అని నేనేం చెప్పను. తిట్టే టైంలో తిట్టినారు, కొట్టే టైంలో కొట్టినారు, అవన్నీ నేనేం చెప్పుకోను. బట్
ఈవెన్ దో ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మా డాడీ యాక్సెప్ట్ చేసిండు, అది నాకు చాలు. సో అయినా సరే మొన్నటి వరకు కూడా అందరూ ఈ మా బిఫోర్ కూడా ఒక ఫంక్షన్, మా గృహప్రవేశానికి, మా అన్న వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు మా డాడీ వాళ్ళ ఒక ఫ్రెండ్, అతని పేరేందో నాకు తెలియదు కానీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, నన్ను మా తమ్ముడిని చూసి ఇంత పెద్దగా అయినారా మీ పిల్లలు అని చెప్పి, మీరిద్దరు మంచిగా చదవాలి, మీ డాడీకి మంచి పేరు తేవాలి అని చెప్పి అన్నాడు. సో మా తమ్ముడికి పిలిచి, అంటే మా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు, మా తమ్ముడికి ఒక మాట చెప్పిండు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఏంటి అంటే, నువ్వు మంచిగా చదివి ఇప్పుడు ఇంటర్ కదా, నువ్వు బీటెక్ చేసి మంచి జాబ్ తెచ్చుకొని మీ డాడీకి మంచి పేరు తేవాలి, మంచి జాబ్ చేసి మీ డాడీ మీ పేరెంట్స్ ని నువ్వే చూసుకోవాలి, నువ్వే మీ ఫ్యామిలీని చూసుకోవాలి, మీ అక్క కాదు, మీ అక్క పెళ్లిని నువ్వే చేయాలి అని చెప్పి అన్నాడు. నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఇంట్లో పెద్దదాన్ని నేను, ఆ మాట చెప్పాల్సింది నాకు కదా అని చెప్పి అనిపించింది నాకు. ఎందుకు నాకు ఆ మాట చెప్పలేదు? అమ్మ చదువుకోబెట్ట, నువ్వు చదువుకొని మీ పేరెంట్స్ కి, ఇంట్లో పెద్దదానివి నువ్వే కదా, చదువుకొని మంచిగా జాబ్ చేసి మీ పేరెంట్స్ కి మంచి పేరు తేవాలి, మీ పరిస్థితిని నువ్వు చేంజ్ చేయాలని నాకు చెప్పకుండా మా తమ్ముడికి చెప్పిండు. అంటే ఒక ఆడపిల్లని ఎంత చీప్ గా చూసిండంటే నన్ను చాలా తక్కువ అంచనా వేసిండు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే మా ఫ్యామిలీలో కూడా అంటే ఆడపిల్లలు చదవద్దు, మా పేరెంట్స్ అట్లేం లేదు. మా పేరెంట్స్ కి ఎప్పుడు కూడా చదివినాకనే, ఒక మంచి జాబ్ వచ్చినాకనే, సెటిల్ అయినాకనే పెళ్లి చేయాలి అన్న థాటే ఉంటుండే. కానీ మా పక్కన రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే అన్ని నూరి పోస్తారు కదా, అట్లా అన్నమాట. సో ప్రతి ఒక్కటి వాళ్ళే పుల్లలు పెట్టేటోళ్ళు అనమాట. సో అట్లా చాలా మంది నెగిటివ్ గా మా పేరెంట్స్ కి ఎంత చెప్పినా వాళ్ళు వింటారు, వదిలేసినారు, లైట్ తీసుకున్నారు, ఇక వీళ్ళు ఇంతే కదా. సో నాకేమో ఇక్కడ నా టీం రావట్లేదని నా బాధ. అక్కడ నుంచి నా ఫ్యామిలీ ఫోర్స్ ఏమంటారు, ఫ్యామిలీ నుంచి తిట్లు తిట్లు వస్తున్నాయి. మా పేరెంట్స్ ని తక్కువ అంచనా, చిన్న చూపు చూస్తున్నారు, అందరు తిడుతున్నారు. నాకేమో ఇక్కడ టీం రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఎట్లయినా సరే ఇంకా గట్టిగా కష్టపడాలి అని చెప్పి నేను రోజు కూడా అయినా సరే అదే మైండ్ లో పెట్టుకొని అట్లా ఏమంటారు బయట తిరగడం స్టార్ట్ చేసిన. మళ్ళీ కూడా రీసెంట్ గానే ఒక 2 months బ్యాక్ పాంప్లెట్స్ ఇవ్వడం, అరే బయట తిరుగుతున్నా కదా, ఇది వర్కౌట్ అయితలేదు, సో ఇప్పటి నుంచి పాంప్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేయాలని చెప్పి పాంప్లెట్స్ కొట్టించిన అనమాట. మా అమ్మేనే కొట్టించిండు. సో పాంప్లెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి రోడ్డు మీద. ఎట్లా అంటే కొంతమంది, సో ఇక పాంప్లెట్స్ ఇస్తే ఎట్లుంటుందో తెలుసు, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. సో అట్లా కూడా రిజెక్షన్స్ ఫేస్ చేసిన అందరికి తెలిసిందే. సో అట్లా కొంతమంది తీసుకున్నారు, అట్లా కాల్స్ వచ్చినాయి. కొంచెం అక్కడి నుంచి కూడా ఇప్పుడిప్పుడే నాకు టీం రావడం స్టార్ట్ అయింది. సో అట్లా నాకు టీం ప్రెసెంట్ ఓకే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అట్లా నా ప్రయత్నం అనేది ఆపకుండా మే నుంచి చెప్పిన కదా, మే నుంచి నేను ఫుల్ టైం నా జర్నీ. నెక్స్ట్ మంత్ అయితే 1 year అవుతుంది నేను వచ్చి. అంటే 10 to 11 months దాకా నాకు టీం రాలేదు. అయినా సరే నేను నిలబడ్డా. ఎందుకు నిలబడ్డా అంటే ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది నాకు, గట్టి ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ఏంది అంటే, లాస్ట్ మంతే నేను సిల్వర్ అవ్వడం జరిగింది. నేను ప్రయత్నం అనేది ఆపకుండా చేసిన అనమాట. ప్రతి ఒక్క లీడర్ నువ్వు నిలబడు, నీకు టీం వస్తుంది అన్నారు. సో అయినా సరే టీం వచ్చినా రాకుండా నిలబడ్డా. లాస్ట్ మంత్ నేను సిల్వర్ అనేది క్వాలిఫై అయినా అనమాట. సో ఎందుకు నిలబడ్డా అనేది నేను ఇప్పుడు చెప్తా. నా డ్రీమ్ ఏంది అంటే సోషల్ సర్వీస్ చేయడం, పూర్ పీపుల్ కి హెల్ప్ చేయడం అనేది నా డ్రీమ్. మెయిన్ గా ఇండియాలో పూర్ అనేది ఉండొద్దు, పూర్ పీపుల్ ఉండొద్దు. నా ఆలోచన ఏంటంటే హెల్ప్ చేయాలి. ఇప్పుడు హెల్ప్ ఒకరు అడిగితే చేసే హెల్ప్ కాకుండా, ఒక పర్సన్ అడగకపోయినా మనం హెల్ప్ చేయాలి అనేది నా ఆలోచన. వాళ్ళకి ఏమైతే కావాలో అది తెలుసుకొని ఒకరి హెల్ప్ మనల్ని కోరకుండానే మనం హెల్ప్ చేయాలి అనేది నా ఆలోచన అనమాట. బ్లడ్ రిలేషన్ ఉంటేనే హెల్ప్ చేయాలి అని రూల్ ఏం లేదు కదా, ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. ఒక పర్సన్ నీడీలో ఉన్నాడు అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నది నా ఆలోచన. సో అట్లా ఇంకోటి ఏంటంటే, మెయిన్ గా నేను ఒక ఆడపిల్లగా పుట్టినందుకు బయట నేను చాలా మంది
జర్నీ చేస్తున్నప్పుడు గానీ, చిన్నప్పటి నుంచి నాకు ఇదే ఆలోచన అనమాట. అంటే నా మైండ్ సెట్టే అట్లాంటిది. క్యారెక్టర్ అట్లాంటిది. హెల్ప్ చేయాలన్నదే నా మైండ్ సెట్‌లో ఎందుకో అది ఫిక్స్ అయిపోయి ఉంది. నా బ్లడ్‌లోనే ఫిక్స్ అయిపోయింది. సో, ఒకటి నా మిషన్ ఏందంటే ఫస్ట్ మిషన్ ఒక ఆడపిల్లగా పుట్టినందుకు బయట చాలా మంది రోడ్డు మీద అనాథ ఆడపిల్లలు ఉంటారు గదా! ప్రతి ఒక్క ఆడపిల్లకి నేనుండాలి. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక ఆడపిల్ల బయటికెళ్ళింది అంటే మనకి సేఫ్టీ లేదు. ఇంటికొచ్చి బయటికెళ్ళి ఇంటికి మళ్ళా తిరిగొచ్చేదాకా ఒక సెక్యూరిటీ అనేది లేకుండా అయిపోయింది. అట్లాంటిది రోడ్ల మీద కొంతమంది అనాథ వాళ్ళు ఉంటారు ఆడపిల్లలు. సో, వాళ్ళకి సేఫ్టీ ఎక్కడ? ఇంట్లో ఉన్న వాళ్ళకి సేఫ్టీ లేదు. మరి ఒక ఆడపిల్లకి చాలా ఏమంటారు ఒక సర్టెన్ ఏజ్ వచ్చేదాకా కొన్ని వస్తుంటాయి. కొన్ని ఏమంటారు కొన్ని ఏమంటారు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా ఫేస్ చేస్తారు? అసలు ఒక ఆడపిల్ల బయట ఎట్లుంటది? ఉండగలుగుతది? అన్నది అదొకటి ఆలోచన నాకు కలిగింది. సో, నేనొక ఫౌండేషన్ పెట్టాలి. ఒక అనాథాశ్రమం పెట్టాలి అన్నది నా ఆలోచన. ఫస్ట్ నా మిషన్ అదనమాట. మెయిన్‌గా ఆడపిల్లలకి ఒక ఫౌండేషన్ పెట్టాలి. ఒక అనాథాశ్రమం పెట్టాలి. 2030 తర్వాత అది డేట్ గూడా ఫిక్స్ అయినా 2030 జాన్ 1 రోజు ఎట్లైనా సరే ఒక 5 ఇయర్స్ తర్వాత అది ఫిక్స్ అయిపోయినా నేను కంప్లీట్‌గా ఒక అనాథాశ్రమం పెట్టాలని. నెక్స్ట్ ఏందంటే చాలా మంది ఫుడ్ లేకుండా చచ్చిపోయిన వాళ్ళు చాలా మందున్నారు. ఫుడ్ దొరకక, ఫుడ్ లేక. మనం ఏమంటారు నాకైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నా. నా పేరెంట్స్ అన్నీ ఇచ్చినారు. సో, బయట చాలా మంది ఉన్నారు గదా! సో, వాళ్ళకి గూడా హెల్ప్ జేయాలి. నేను ఈ భూమి మీద పుట్టిన. నాకు ఏదో ఒక రీజన్ ఉండాలి. నా పుట్టుకకి కారణం ఒకటే అయ్యుండాలి. నేనొకరికి హెల్ప్ జేయాలి. నా పుట్టుకకి కారణం అది మాత్రమే అయ్యుండాలి. ఇంకేది అవ్వొద్దు అనేది నాకు నేను ఫిక్స్ అయిపోయాననమాట. ఇప్పుడు విస్టీజ్‌లోకొచ్చినంక అందరూ డ్రీమ్స్, గోల్స్ అంటున్నారు గదా! విస్టీజ్‌కి బిఫోర్ గూడా నా డ్రీమ్, నా గోల్ ఉన్నాయన్నమాట. బిఫోరే నాకు డ్రీమ్స్ అనేవున్నాయి. ఈ గోల్స్ అనేది పెట్టుకున్నా. అరే! ఈ ఏజ్‌లో ఇట్లా జేయాలి. ఏమంటారు విస్టీజ్‌కి బిఫోర్ అదే జాబ్ జేయాలి. ఎట్లా అయినా సరే ఏదో ఒక జాబ్ జేయాలి. కష్టపడాలి. బాగా కష్టపడి మంచిగా పైసలు సంపాదించి హెల్ప్ జేయాలన్న ఆలోచన ఉండే. అంతలోపే నా మైండ్ సెట్‌కి తగ్గట్టుగా నాకు మంచి ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిండు నాకు ఆ దేవుడు. సో, అట్లా ఫుడ్ అనేది 365 డేస్ ప్రతి ఒక్కళ్ళకి 365 డేస్ ఫుడ్ డొనేట్ చేయాలన్నది నా ఆలోచన. సో, ఈ 2 మిషన్స్ అన్నమాట. ఇవి పెద్ద డ్రీమ్సే. చిన్నవి అయితే కాదు. చాలా మంది నా డ్రీమ్స్ నేను నా డ్రీమ్ అనేది ఎవరికీ చెప్పను. ఫస్ట్ టైమ్ నేను చెప్తున్నా. చెప్పిన వాళ్ళలో ఒకరిద్దరికి గూడా వాళ్ళన్నారు. నా డ్రీమ్ ఏంది? ఇండియాలో పూర్ పీపుల్ ఉండొద్దు. వాళ్ళన్నారు, "నీ వల్ల అయితదా? అసలు అది అయ్యే పనేనా? అది ఇంపాసిబుల్" అని అన్నారు. బట్ ఈ భూమి మీద ఇంపాసిబుల్ అంటూ ఏది లేదు. మనిషి అనుకుంటే ఏదన్నా సాధిస్తాడు. గట్టిగా అనుకుంటే ఇంపాసిబుల్ అంటూ ఏముండదు. ఖచ్చితంగా గట్టిగా సంకల్ప బలం గట్టిగుంటే ఖచ్చితంగా ఏదైనా నెరవేరుతది. సో, అది నేనొక్కటే ఫిక్స్ అయినా. నాకెవ్వరితో సంబంధం లేదు. అది అయితదా? కాదా? పక్కన పెట్టు. బట్ నా డ్రీమ్ నాకుంది. నేను చచ్చిపోయే లోపు నేనెంతో కొంతమంది మొత్తం నేను ఇండియాని మార్చేస్తా, మొత్తం చేసేస్తా అని నేను చెప్పను గానీ, నా నుంచి 100% నేనిస్తా. నా నుంచి నేను చచ్చిపోయే లోపు ఎంతో కొన్ని లక్షల మంది జీవితాలను మార్చి వెళ్ళిపోవాలన్నది నా డ్రీమ్. మెయిన్‌గా ఒక్క పాయింట్‌లో చెప్పాలంటే ఒక మదర్ తెరిస్సా లాగా హెల్ప్ చేయాలి. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. మీకు అర్థం కావడానికి ఒక మదర్ తెరిస్సా అని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానన్నమాట. అట్లా నేను హెల్ప్ చేయాలన్నది నా డ్రీమ్ అన్నమాట. సో, ఇది నా డ్రీమ్. సోషల్ సర్వీస్ చేయడం. సో, ఇంత పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి నాకు. ఈ డ్రీమ్స్‌కి నాకు ఏ జాబ్ గాని, నేను డిగ్రీ చేసినా నా మైండ్ సెట్‌కి సెట్ కాదు. సో, ఈ బిజినెస్‌ని నా డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు ఒక 1,00,000 ఎర్న్ చేయాలి. 1,00,000 ప్లస్సే ఇన్‌కమ్ ఉంటది ఖచ్చితంగా. నేను మా డ్యాడీకి ఒకటే చెప్పిన. ఏప్రిల్ మంత్‌లో ఇదే మంత్‌లో చెప్పిన. మాటిచ్చిన డ్యాడీ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ పక్కా ఉంటది డ్యాడీ. ఇఫ్ ఇన్ కేస్ ఉండకపోతే నేను వెస్టేజే మానేస్తా డ్యాడీ. మీరు ఏది చెప్తే అదే ఇంటా అని చెప్పిన. అది ఖచ్చితంగా డెఫినెట్‌గా అయితది. నెక్స్ట్ ఇయర్ నా డిగ్రీ కంప్లీట్ అయిపోతది. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఉంటది. మంచి ఎంటర్‌ప్రెన్యూర్ అవుతా.
ఇండియన్ యూత్ ఐకాన్ కూడా డెఫినెట్ గా ఖచ్చితంగా అవుతాను. సో ఇది నా డ్రీమ్స్ అన్నమాట. సో నేను ఏం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కళ్ళకి, మెయిన్ ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఎవరైతే ఈ జూమ్ లో ఉన్నారో ప్రతి ఒక్క ఉమెన్ కి, గర్ల్ కి నేను ఏం చెప్తా అంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి. మనం సక్సెస్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి. పేరెంట్స్ మీద కానీ వచ్చే హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అయినాకనే పెళ్లి చేసుకోవాలని నేను ప్రతి ఒక్క ఆడపిల్లకి చెప్తా. అందరికి నేను ఏం చెప్తా అంటే మెయిన్ ఒకటే, మనిషి అనుకుంటే ఏదన్నా సాధిస్తాడు. ఇంపాసిబుల్ అంటూ ఏం లేదు. నేను ఆల్రెడీ చెప్పినా కదా. సో అందరికి ఒకటే మైండ్ సెట్ ఉండరు, అందరికి సేమ్ డ్రీమ్స్ ఉండవు. నాకున్నట్టు డ్రీమ్స్ అందరికి సోషల్ సర్వీస్ చేయాలని రూల్ ఏం లేదు, అందరికి ఇదే ఉండాలి అని లేదు. మీకంటూ మీ డ్రీమ్స్ ఉంటాయి కదా, మీ ఫ్యామిలీ పొజిషన్సే కానీ, మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, మీ పిల్లల పరిస్థితులే కానీ ఉంటాయి కదా. అదే మీ 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 ఫ్యామిలీని, సిచ్యువేషన్స్ ని, మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయాలని మీకంటూ మీ డ్రీమ్స్ ఉంటాయి కదా. ఒక పర్పస్ ఉంటది, మన లైఫ్ కి ఒక పర్పస్ ఉంటది. ఒక పర్పస్ ని పెట్టుకొని గట్టిగా అదే గుర్తు పెట్టుకొని వర్క్ చేయండి. ఫోకస్ అనేది తప్పొద్దు అసలు. మీ ఫోకస్ అంతా విస్టేజ్ మీదనే ఉండాలి. మెయిన్ గా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి నేనేం చెప్తా అంటే, మీరు ఏం చేసినా సరే, డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు ఏం చేసినా సరే, తర్వాత జాబే కదా చేయాల్సింది. ఆ జాబ్ అనేది ఎన్నేళ్ళు చేస్తారు? జాబ్ అనేది లైఫ్ లాంగ్ చేయాలి జాబ్ అనేది. ఆ లైఫ్ లాంగ్ చేసే బదులు విస్టీజ్ ని, డైరెక్ట్ సెల్లింగ్ ని గట్టిగా 2030 వరకు జస్ట్ ఒక 5 years కష్టపడితే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు 2030 వరకు ఈ 5 years ఎంజాయ్ చేసి మళ్ళీ లైఫ్ లాంగ్ కష్టపడ్డం. ఈ 2 options లా ఫస్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకుంటారా? 5 years కష్టపడి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తారా, లేకపోతే 5 years ఎంజాయ్ చేసి లైఫ్ లాంగ్ కష్టపడతారా అనేది మీ చేతుల్లోనే ఉంటది. ప్రతి ఒక్క స్టూడెంట్, యువత ఎవరైతే ఉన్నారో ఈ జూమ్ లో ఒకటే చెప్తా నేను, మన పేరెంట్స్ కి ఏదైతే మనకి లైఫ్ స్టైల్ ని చూపించలేదో వాళ్ళకి అన్ని చూపించాలి సార్. నా డ్రీమ్ ఒకటే, నా పేరెంట్స్ కి ఇన్ని రోజులు, ఇన్నేళ్ళు నా కోసం కష్టపడింది చాలు. నాకు నా కాళ్ళ మీద నాకు నిలబడాలి, నా పేరెంట్స్ పెట్టింది చాలు. ఇప్పటి నుంచి నేను కష్టపడి మా పేరెంట్స్ ని నేను చూసుకోవాలన్నది నా డ్రీమ్ అనమాట. వాళ్ళకి ఫ్లైట్ ఎక్కిపియాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఎక్కియాలి, వాళ్ళ తినని ఫుడ్ తినిపియాలి, షాపింగ్ చేపియాలి. ఎవరైతే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అని అన్నారు, వాళ్ళందరికీ నేను సక్సెస్ అయి చూపించాలి. మెయిన్ ఏంటంటే, మా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటంటే, మాకు ఇల్లు ఉంది. సో మా డాడీకి 2 అన్నాలు అనమాట. ఆ 2 అన్నలు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఓ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అనమాట. సో వాళ్ళిద్దరు కూడా సెటిల్డ్ ఫ్యామిలీ. 2 కోట్ల ఇల్లు ఉంది నల్గొండలో. మా డాడీ ఒక్కడే ఐరన్ చేస్తాడు. మా డాడీ వచ్చిన జాబ్ ని, అంటే మా తాతయ్య జాబ్ అనమాట అది. సో అది వాళ్ళకి ఇచ్చినాడు. మా సెకండ్ వాళ్ళ బ్రదర్ కి ఇవ్వడం వల్ల సో వాళ్ళిద్దరూ అట్లా సెటిల్ అయిపోయినారు. ఓకే, మా డాడీ అప్పటి నుంచి ఐరన్ చేసినాడు. మేము చిన్న స్థాయిలో ఉన్నాం, వాళ్ళు ఒక హై స్థాయిలో ఉన్నారు. మేమేమో చిన్న స్థాయిలో, ఒక చిన్న ఏమంటారు, డబ్బులు లేని సిచ్యువేషన్ లో ఉన్నాం. సో అందరు రిలేటివ్స్ కానీ అందరూ కూడా ఎగతాళి చేసినారు. మాకు డబ్బు లేదని, మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు మా పేరెంట్స్ కి ఎవ్వరు కూడా. సో ఆ సిచ్యువేషన్ ని నేను చేంజ్ చేయాలి. ఎవరైతే మాకు రెస్పెక్ట్ చేయలేదో మా పేరెంట్స్ కి, ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ రావాలంటే నాకు ఒకటే అర్థమైంది. ఈ 1 year జర్నీలో ప్రతి ఒక్క మనిషి డబ్బుకే వాల్యూ ఇస్తారు. డబ్బు లేకపోతే అసలు రెస్పెక్ట్ ఇయ్యలేరని అదొకటి అర్థమైపోయింది నాకు. డబ్బు ఉంటేనే రెస్పెక్ట్, డబ్బుకే వాల్యూ. అది మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు మన దగ్గరకు వస్తారు అని చెప్పి నాకు ఒకటి అర్థమైంది. అదే నేను గట్టిగా పెట్టుకొని అదే వర్క్ చేస్తున్నా. రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ మేము ఒక హౌస్ ని తీసుకున్నాం అనమాట, 3 bedroom ఫ్లాట్. లోన్ హౌస్ అనమాట, అది ఓన్ హౌస్ కాదు. నా దృష్టిలో 12 లక్షలు పెట్టి లోన్ తీసుకున్నాం. ఆ 12 లక్షలు అనేది February 12th, 2028 డేట్ కరెక్ట్ గుర్తు పెట్టుకోండి. 2028
ఫిబ్రవరి 12th రోజు మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి 25th 25వ సంవత్సరం పెళ్లి రోజు అన్నమాట. సో ఆ రోజు ఈ 12 lakhs లోన్ ఏదైతే ఉందో, ఇంకా 2 years ఉంది. ఈ 12 lakhs లోన్ ని వాళ్ళకి కంప్లీట్ చేసి నేను గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా మా పేరెంట్స్ కి. అది ఖచ్చితంగా అవుతుంది. అది కూడా ఒక పెద్ద ఫంక్షన్ వల్ల వెస్టేజ్ ఫ్యామిలీ అందరిని పిలిచి పెద్ద అందరి ముందల మా పేరెంట్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నా. సో ఇంకోటి ఏంటంటే 2030లో 2028 తర్వాత నా డ్రీమ్స్ నేను చెప్పిన కదా, ఒకటి అనాథాశ్రమం పెట్టాలి, ఇంకోటి 365 days డొనేట్ చేయాలి అనేది. 2028 తర్వాత నా డ్రీమ్స్ ని నేను ఫుల్ఫిల్ చేసుకుంటా. 2028 వరకు మా పేరెంట్స్ కి ఏదైతే చూపించలేదో, ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో, మా పేరెంట్స్ లైఫ్ స్టైల్ మా పేరెంట్స్ కి నాకు ఏదైతే చూపించలేదో అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళకి చూపించి, నేను చచ్చిపోయే లోపు నాకంటూ డ్రీమ్స్ ఏం లేదు సార్. నార్మల్ గా ఒక ఆడపిల్లకి ఉంటాయి కదా డ్రీమ్స్, మంచి డ్రెస్సెస్ మీద కానీ, గోల్డ్ మీద కానీ, కార్, హౌస్ ఇవన్నీ ఉంటాయి కదా. నాకంటూ ఏ ఆశలు లేవు. ఒకటే ఆశ, 2 ఆశలు. ఒకటి, నా పేరెంట్స్ కి అన్ని చూపించాలి, లగ్జరీ కార్, హోమ్, హౌస్ అన్ని చూపించాలి. నెక్స్ట్ నా డ్రీమ్ సోషల్ సర్వీస్ చేయడం. ఈ 2 ఆలోచనలు తప్పించి నాకేది లేదు. నాకంటూ పెద్ద పెద్ద ఆశలు లేవు. లగ్జరీ కార్లని, 2-3 కోట్ల ఇల్లు ఉంటాయి కదా నార్మల్ గా. బట్ నాకంటూ ఏ ఆశ లేవు. అనాథాశ్రమం పెట్టాలి, చాలా మంది లైఫ్స్ ని చేంజ్ చేయాలన్నదే నా డ్రీమ్. సో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా డ్రీమ్ అనేది నేను చచ్చిపోయే లోపు నా నుంచి 100% కంప్లీట్ చేస్తా. సో నాకు ఇంతవరకు నెక్స్ట్ ఈ 10th రోజు చెక్ వస్తుంది. ఇంకా నాకు టీం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో ఇంకా చెక్ కూడా తక్కువనే వస్తుంది, బట్ అయినా పర్లేదు. ప్రెసెంట్ టీం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా కూడా కరెక్ట్ టీం రాలేదు. టీం వచ్చేదాకా కష్టపడతా. నేను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వను. నేను సక్సెస్ అయ్యేదాకా కష్టపడుతూనే ఉంటా. టీం వచ్చేదాకా నిలబడతా. ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే సజెషన్ నా నుంచి, ఈ బిజినెస్ గురించి క్లారిటీగా తెలుసుకొని మీ టీం కి క్లారిటీ ఇచ్చి, టీం వచ్చినా రాకున్నా నిలబడి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ కల్పించిన మహేష్ సార్ కి, మా టాప్ అప్లైనర్స్ కి థ్యాంక్ యూ.